ఓం గం గణపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. టాపిక్ ఏంటంటే భగవంతుడు సాకారమా నిరాకారమా. ఎందుకంటే ఈ విషయంలో అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకున్నాయి. అసలు భగవంతుడు అంటే ఏంటో చూద్దాం. భగవంతుడు అంటే అంత సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. అప్పుడే భగవంతుడికి ఒక ఎస్ అంటే అదొక ట్యాగ్ అని. అయితే మన సంబంధికులు ఎవరు? మనమే. అయితే భగవంతుడు ఏంటి? ఈ వ్యక్తి ఒక పరిధిలో ఉన్నాడు, అంటే ఒక దేశంలో ఉన్నాడు, ఒక కాలంలో ఉన్నాడు. అండ్ అతనికి స్వల్ప జ్ఞానం ఉంది. అయితే ఆ వ్యక్తి కూడా శరీరమా లేకపోతే ప్రాణమా మనసా? అలాగే భగవంతుడు కూడా స్థూలమా సూక్ష్మమా లేకపోతే గ్యాసియస్ స్టేట్లో ఉన్నారా అనేది ప్రకాశం. అయితే ఇప్పుడు వన్ థింగ్ ఏంటంటే భగవంతుడు అంటే అంతటా ఉండాలంటే అదొక అంతటా ఉంది సృష్టి. ఆ సృష్టికి ఆధారంగా ఉంది శక్తి. ఆ శక్తిని కూడా కలిగి ఉన్న జ్ఞానం ఉంది. అయితే భగవంతుడు అంటే ఆ జ్ఞానం శక్తి అవ్వాల్సిందే. లేకుంటే మిగతావన్నీ కూడా దాన్ని ఆధారపడి ఉన్నాయి. ఆధారపడి ఉంటే దాని ప్రతిబింబాలే ఇవి. అయితే ఆ భగవంతుడు అంతటా ఉండాలి అన్నప్పుడు అంత శక్తివంతుడు. సో అయితే ఇప్పుడు మరి కొంతల పరిధిలో ఉన్నవి మరి దానికి అన్యంగా ఉన్నాయా? అసలు ఈ అవతారం ఏంటి? అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూస్తే మన శరీరం చూద్దాం. మన శరీరం చూస్తే ఆ శరీరం అంతా కూడా సర్టెన్ సెల్స్ ఉన్నాయి. 50 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్కి ఆధారంగా ఆటమ్స్ ఉన్నాయి. ఆటమ్స్ అనేది శక్తి. ఆ శక్తి అనగానే మనకు ఇమ్మీడియట్గా చైతన్యం, జ్ఞానం, అవి కలిసి ఉంటాయి. ఎందుకంటే E=mc² లాగా శక్తికి ఆధారం ఆ చైతన్యం. ఆధారం అనదు, యాక్చువల్లీ శక్తి కలిగి ఉన్నది చైతన్యం. శక్తి కలిగి ఉండబడే శక్తిని ధరించినది చైతన్యం. చైతన్యం శక్తిని ధరించింది. సో దట్ ఈస్ ది లింక్. దే ఆర్ ఇన్సెపరబుల్. శక్తి అండ్ జ్ఞానం అండ్ శక్తి అనేది ఇన్సెపరబుల్. అంటే శక్తికి ఎగ్జిస్టెన్స్ ఉంది, బట్ దానికి ప్రమాణం జ్ఞానం. సో ఇప్పుడు ఈ శక్తి అంటే ఇప్పుడు శక్తివంతుడు అన్నాం, బుద్ధివంతుడు, ధనవంతుడు అంటే అది కలిగి ఉన్నవాడు. ఎవరు కలిగి ఉన్నాడు? జ్ఞానం శక్తిని కలిగి ఉంది. యాక్చువల్గా కలిగి ఉంది అంటే జ్ఞానానికి అస్తిత్వం ఉండాలి. శక్తి అండ్ శక్తికి ప్రమాణం జ్ఞానం. అయితే ఇవి రెండు కూడా నిరాకారం, సర్వవ్యాపకం, మళ్ళీ సర్వవ్యాపకం, అంతటా ఉండాల్సిందే, ఆమ్నిషెంట్. అయితే మరి ఇప్పుడు ఈ శరీరం పట్ల మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎనర్జీ శక్తి, ఆ శక్తి ఉన్న చైతన్యం. అయితే ఇప్పుడు ఆ చైతన్యం డైరెక్ట్గా నేను అని అది చైతన్యం అంటే చైతన్యానికి ఒక ఇదేంటంటే ఒక చైతన్యానికి నిరూపణ ఏంటంటే చైతన్యం ఉంది అనే దానికి అంటే అది జ్ఞానం కాబట్టి అది నేను అనుకోగలుగుతుంది. అంటే చైతన్యం జడం నేను అనుకోలేదు, అది రివీల్, అది స్ఫురించుకుంటుంది. అది స్ఫురించుకుంటుంది. ఒక చైర్, ఒక సోఫా, ఒక కార్ అనుకోండి, ఏదైనా అది నేను అనుకోలేదు. అయితే ఇప్పుడున్న ఈ అనాలజీ చూస్తే శక్తి ఏదైతుందో శరీరం అంతటా ఉంది, శరీరంకి వెలుపల ఉంది, శరీరానికి విడిగా ఉంది, అసంఘాన లిప్యతే. అయితే ఇప్పుడు శక్తి కార్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ శక్తి ఉంది. అయితే శక్తి ఎక్కడెక్కడ ఉందో అక్కడ జ్ఞానం ఉంది. అయితే ఇప్పుడు
అయితే ఇప్పుడు బ్రహ్మాండాలు 14 లోకాలు అనండి, ఏదైనా అంతా కూడా శక్తి నిమిడీకృతమై ఉంది. ఆ శక్తి కార్యాలు సాలిడ్, స్థూలమని, సాలిడ్ కానీ, లిక్విడ్ కానీ, గ్యాస్ స్టేట్లో కానీ, ఇంకా అయితే ఏర్పడుతున్నాయి. అయితే ఎక్కడెక్కడైతే కార్యాలు ఉన్నాయో కారణం శక్తి ఉంది. అయితే ఇప్పుడు మన శరీరానికి వస్తే మనం ఏమని ఒక రూఢి చేసుకోవచ్చు, శక్తి శరీరంగా ఉంది, శరీరం అంటే రూపంగా ఉంది, అది అది ఆ రూపంగా ఉన్నది కూడా శరీరమే. అండ్ దానికి శరీరం బయట కూడా ఉంది. అదే జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే జ్ఞానం ధరించబడ్డ ఈ శక్తి ధరించిన జ్ఞానం, అది జ్ఞానం ఎక్కడెక్కడ ఉందో శక్తి విడదీయరానివి. అయితే అది కూడా అలాగే జ్ఞానం కూడా రూపం లేదు. రూపం అంతా ఉంటూ రూపానికి అతీతంగా ఉంది. అసంగ రూపం బియాండ్. అయితే ఇప్పుడు ఆ భగవంతుడు అంటే ఈ సాకారం అంటేనేమో ఒక పరిధిలోకి ఉంది, నిరాకారం అంటే దానికి పరిధిలో ఉన్నప్పుడు కూడా అది దీంతో అసంగ, ఎందుకంటే సూక్ష్మం కాబట్టి. అండ్ అది ఈ రూపానికి అతీతంగా కూడా ఉంది. అయితే అది తప్ప ఇంకేం లేదు. అది దాని విలాసం. శక్తి యొక్క సూక్ష్మ స్థూల ఫార్మేషన్స్ శరీరాలు, అండ్ దాని యొక్క సూక్ష్మ క్రియ మన మనసు, అవి మనం చూద్దాం. అయితే ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు మన స్వప్నంలో చూస్తే అక్కడ లైట్ ఉంది. ఆ లైట్ మరి అదే లైట్ తెలుసుకున్నవాడిగా ఉంది, భోక్తగా ఉంది. అదే లైట్ భావాలుగా ఉంది, అదే లైట్ భౌతికాలుగా ఉంది. అయితే ఇప్పుడు ఆ లైట్ ఏదైతే దృశ్యమంతా లైట్ యొక్క ప్రతిబింబాలు, లైట్ కన్యంగా ఏది లేదు. సో లైటే అటు సాకారం నిరాకారం. అయితే చైతన్య వినా కించిత్ నాస్తి అన్నప్పుడు చైతన్యానికి అన్యంగా ఏది లేదు. సో మనం ఇప్పుడు అయితే చైతన్యమే ఇప్పుడు గాడ్ ప్రిన్సిపల్. అదే సముద్రం, అలలు, సృష్టి అంతా అలలు అనుకుంటే అలలు కూడా సముద్రమే. కానీ సముద్రం అలాగా, ఎందుకంటే అల లేకుండా సముద్రం ఉంది. సో ఈ అనాలజీ ఎట్లాగే స్వప్నంలో ఉందో ఇప్పుడు కూడా శక్తి కార్యాలు వెస్ట్లో స్థూల శరీరం అండ్ బ్రహ్మాండ మ్యాక్రో స్టేట్లో పంచభూతాలు. ఇప్పుడు భూమి ఉంది, భూమి అంతా కూడా శక్తి కార్యం. అయితే ఇప్పుడు శక్తి భూమిలో ఉంది, భూమిలో ఉన్నప్పుడు కూడా సంగత్వం లేదు, అది భూమి బయట కూడా ఉంది. అయితే ఇది ఇప్పుడు శక్తికి సాకారం అంటేనేమో భూమి, మరి నిరాకారం అంటే భూమి బయట కూడా ఉంది. అయితే ఇప్పుడు అలాగే అది మరి స్థూలానికి పరిమితం ఉందా లేదు, సూక్ష్మం కూడా మరి అది పంచభూతాలు. ఇప్పుడు వాయువు ఉంది, వాయువు కూడా అదే శక్తి. లిక్విడ్ ఉంది, అదే శక్తి. ఈథర్ ఉంది, ఆకాశం కూడా అదే శక్తి. ఎందుకంటే ఆకాశం కంటే సూక్ష్మం చైతన్య జ్ఞానం. సో అది కాకపోతే ఆకాశంలో స్లైట్లీ జ్ఞానం ఉన్న ఆకాశం అయితే స్లైట్లీ అది కొంచెం దగ్గరలో మనకు ఆ సారూప్యం ఉంటుంది ఆ భగవతత్వానికి, ఆకాశానికి. ఎందుకంటే మనం సైన్స్ ప్రకారం ఎనర్జీ నుంచి మ్యాటర్ వచ్చింది. మ్యాటర్కి ఆధారం ఎనర్జీ. ఎనర్జీ ఇన్సెపరబుల్. ఇప్పుడు మ్యాటర్ డిస్ట్రక్టబుల్, అది నశిస్తుంది, కానీ ఎనర్జీ నశించదు. అండ్ ఎనర్జీ నశించినప్పుడు ఎనర్జీ ధరింపబడింది, ఎనర్జీ ధరించిన ఆ జ్ఞానం శక్తిమాన్ ఏదైతుందో దానికి నాశనం లేదు. అవినాశిత తద్విద్ది ఏన సర్వమిదం. సో ఏదైతే నశించదో అదని సూత్రులు క్లియర్గా ఉంది. మన ప్రత్యక్ష ప్రమాణం, మన సైన్స్ కూడా, ఇఫ్ ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్, ఇట్ ఈజ్ ఇంపెరిషబుల్. అదొక ఫామ్లో ఉంది. అది బర్న్ చేసాం. వుడ్ ఉంది, బర్న్ చేసాం. వుడ్ ఈజ్నెస్ బర్న్ కావటం లేదు, అస్తిత్వం. వుడ్ బర్న్ చేస్తే కోల్ అయింది, కోల్ దెన్ ఇట్ హ్యాస్ బికమ్ యాష్, మళ్ళీ వేపర్.
సో ఈ విధంగా భగవంతుడు కాకుండా ఏది లేదు. భగవంతుడిని ఇప్పుడు శక్తి ఉంది, అది ఒక స్టేట్మెంట్ చేసుకుంటుంది. ఎందుకంటే నేను లేనిదే సోఫా లేదు, నేను సోఫా కాలేదు, సోఫా నేను కాదు, సోఫాకు నాశనం ఉంది, నాకు లేదు. ఇప్పుడు సోఫాను కట్ చేసాం, శక్తికి ఏం లేదు కాదు. అయితే సోఫా మనం తగలబెట్టాం, బట్ శక్తి నశించదు. సో ఇది స్థూలంగా మనం చూస్తే ఆయనకు రూపం ఉన్న రూపాలకు ఆధారం ఆయనే, ఆయనకు అరూపం ఇది అరూపం. అలాగే సూక్ష్మంగా వస్తే వెస్ట్లో శరీరం నుంచి మనసులోకి వెళ్తే మనసులో ఉన్న భావాలన్నీ కూడా ప్రకాశింపబడ్డాయి. ఆ ప్రకాశింపబడ్డవి అన్నీ కూడా ఆ ప్రకాశమే. ఆ ప్రకాశం మన ఫిల్మ్ రీల్లో ఒకటి దగ్గరి ఎగ్జాంపుల్, ఫిల్మ్ రీల్ ఉంది, దాని వెనుక లైట్ ఉంది. ఇది ఫిల్మ్ రీల్లో ఉన్న ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో అవి ఇటు వ్యక్తమవుతాయి, రైట్ సైడ్ ఫోర్ ఎండ్. అయితే ఇప్పుడు ఫోర్ ఎండ్లో ఫిల్మ్లో అది ప్రపంచం, చలనచిత్రం. అయితే అక్కడ హీరో హీరోయిన్ వాటెవర్ లేక్ ఎవ్రీథింగ్ ఉంది. అక్కడ క్రికెట్ ఆట నడుస్తుంది, అక్కడ సన్లైట్ ఉంది. సో ఇవన్నీ కూడా స్వప్నం అనుకోండి. ఈవెన్ మెలుకున్నప్పుడు కూడా మనకు మనసులో జరిగే మన మనోసృష్టి, మనోవ్యాపారం, అవన్నీ కూడా ఇవి డెరివేటివ్స్ ఆఫ్ ది లైటే. మనం తెర మీద చూసాం, ఈ ప్రొజెక్టర్ నుంచి చూస్తే ఇటువైపు ఓన్లీ లైట్ ఉంటుంది. ఈ లైట్కి నామరూపాలు లేవు, ఆ లైట్కు తెర మీదంతా నామరూపాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ లైట్ ఆ శక్తిలాగా ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, నేను అన్ని చలించే వాటిలో ఉన్నాను, నేను ఈ నామరూపాలు నేను లేకుంటే ఇవి లేవు, నేను ఇవి కాలేదు, ఇవి నేను కాదు. సో ఈ విధంగా ఇప్పుడు భావాలు, భగవంతుడు భావం అంటే మరి భావాలు లేదు, భావాలు ఉన్నాయి, ఆయన ఉన్నారు, భావాలు లేవు, ఆయన ఉన్నారు. అటు శక్తిలాగా, శక్తి కార్యాలలాగా. అయితే ఇప్పుడు సూక్ష్మంలో కూడా ఆ భావాలు ఉన్నాయి, ఇది కాదు. సో ఇది అనాలజీ. అయితే ఇప్పుడు అలాగే ప్రాణానికి ఆధారమైన జ్ఞానం ఉంది, జ్ఞానశక్తి ఉంది. అయితే జ్ఞానశక్తి లేదే ప్రాణం లేదు, జ్ఞానశక్తి ప్రాణం కాలేదు, ప్రాణం జ్ఞానశక్తి కాదు. అయితే అటు ప్రాణం అన్న ప్రాణానికి ప్రాణం, కన్నుకు కన్ను, చక్షుకు చక్షు అది ఉంది. అయితే ఈ విధంగా దేవుడు అనేది అంతటా ఉంది, నిరాకారం. అయితే సాకారాన్ని కూడా ఆయన ప్రతిబింబాలు. అయితే బింబ ప్రతిబింబ ఆయన కన్యంగా ఏది లేదు. సో ఇప్పుడు ఎవరికి ఎటువంటి డౌట్, ఎందుకంటే ఆయన ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో భగవంతుడు స్థూలంగా చూస్తే శక్తిని మనసును దర్శించాలి. అండ్ దానికోసమే మనం మూడో కన్ను అంటాం, మూడో కన్ను. అయితే ఇప్పుడు మా రెండు కళ్ళకు వుడ్ కనిపించింది, కానీ వుడ్కు ఆధారం శక్తి ధరింపబడ్డది, శక్తిని ధరించింది జ్ఞానం. సో జ్ఞానం అక్కడ, సో జ్ఞానం ఇంపరిషబుల్. అయితే దీనికోసం ఈ ఈ ఈ ఈ తత్వాన్ని సూచించేదే ఆ శివలింగం. ఇప్పుడు శివలింగం ఏంటి, ప్రాణవట్టం ఉంది, పైన ప్రొజెక్టెడ్ ఆ అది ఉంది. అయితే అది కింద ఉన్న ఆ ప్రాణవట్టంలో కూడా వ్యాపించున్నప్పుడు కూడా అది అసంగం, లిప్యతే. ఎందుకంటే అది సూక్ష్మం, ఇది ఇప్పుడు స్థూలం మన శరీరాన్ని గ్రహించిన శక్తి, దాని చైతన్యం, అది సూక్ష్మం. అలాగే భావాలు కూడా, అది భావాన్ని గ్రహించిన భావాలకు ఆధారంగా ఉంది, అది కూడా సూక్ష్మం దానికంటే. అయితే దాంట్లో ఉన్నప్పుడు కూడా అది దీంతో అంటపడదు. ఆ ప్రొజెక్టెడ్ పార్ట్ అదేంటంటే దీనికి బియాండ్ ఉంది, అది నిరాకారం. అంత ఆపాతాళ, అన్ని ఆపాతాళ బ్రహ్మ మొత్తం అంతా కూడా ఉంది, దానికి ఎల్లలు హద్దులు లేవు. అయితే అది సూచించేది ఇప్పుడు శరీరం ఉంది అని అశరీరి ఆయనే, భావాలు ఉన్నాయి ఆయన భావాతీతుడు, ప్రాణాతీతుడు. ఆ భావాలకు ఒక వన్ మోర్ మన ఫిల్మ్ రీల్ ఒకటి చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే లైట్ ఒకటి ప్రిజంకి మనం ప్రిజం మీద పడితే అది విబ్జిఆర్ లైట్, విబ్జిఆర్ ఫామ్ అవుతుంది. అయితే ఈ విబ్జిఆర్, ఈ లైట్ కూడా విబ్జిఆర్ కూడా లైటే. ఆ విబ్జిఆర్ ఈ వైట్ లైట్లో ఉంది, అండ్ వైట్ లైట్ ఇంక్లూడ్ విబ్జిఆర్. ఇప్పుడు
భగవంతుడు వైట్ లైట్ అనుకుంటే ఆయనే, మరి వైట్ లైటు విబ్జిఆర్ కూడా ఆయనే. సో ఇది ఇప్పుడు దీంతో మనకు తేటతెల్లం అవుతుంది. భగవంతుడు మరి ఆయనకు రూపం అంటే భగవంతుడు తప్ప ఏమీ లేదు. ఆయన శక్తి యొక్క ఘనీభవించిన శక్తి యొక్క ప్రతిబింబాలే శరీరాలు, పంచభూతాలు, బ్రహ్మాండాలు. ఆయన ప్రకాశం యొక్క ప్రతిబింబాలు వెస్టిలో అండ్ భావాలుగా డెరివేటివ్స్. అదే మైక్రోలో హిరణ్య గర్భుడు అంటారు, ఇదేమో జీవుడు, అది హిరణ్య గర్భుడు. ఆ కలెక్టివ్ ఆ మనస్సు ఉంది దాంట్లో. మనసు అంటే దాన్ని ప్రకాశింపజేసేది. అవి ప్రకాశింపబడ్డాయి. ఆ ప్రకాశింపబడ్డాయి కూడా అయితే భావాలకు అధీనంగా ఉన్నాడు. భాతిగా అధిష్టానం, శరీరాలకు స్థూల వాటికి శక్తిగా ఉంది. అండ్ తాను ఎవరైతే నేను అంటున్నాడో అది జ్ఞానం ఒక డైరెక్ట్. సో జ్ఞానం నేను రూపంలో నేను అనుకునేది ఇప్పుడు జ్ఞానం ఇది కూడా ఈ నేను అనుకునేది నేనే. ఎందుకంటే జ్ఞానానికి నిదర్శనం ఏంటంటే నేను అనుకోగలగడం. జ్ఞానం లేనివి ఇది అనుకోలేదు. ఏదేదైతే జ్ఞానం లేదు జ్ఞానం కలిగి లేదో అది నేను అనుకోలేదు. అది పరిచయం చేసుకున్నాడు, హలో అన్నట్టు. ఇప్పుడు నువ్వెవరంటే శరీరం అది చెప్పదు, నువ్వెవరంటే భావం చెప్పదు, అది చెప్పే నువ్వు ఉన్నావు. అయితే ఈ నేను జ్ఞానానికి అన్యంగా లేదు. ఇప్పుడు శక్తికి అన్యంగా శరీరాలు లేవు, అయితే భాతికి అన్యంగా భావాలు లేవు, జ్ఞానానికి అన్యంగా నేను లేను. అయితే ఇది మూల రియాలిటీ, మూలతత్వం. సో జ్ఞానమే నేనుగా ఉంది, శక్తి శరీరాలకు స్థూల ప్రపంచంగా ఉంది, శరీరంగా ఉంది, జ్ఞాన ప్రకాశమే మనోభావాలుగా ఉంది. సో ఇప్పుడు ఏ స్థాయిలో చూసుకున్నా ఆ తత్వం ఆయనది అది. సో అయితే అది మనకు ఏదైతే స్వప్నం నుంచి రాగానే మనకు ఏదైతే గోచరిస్తుందో, ఇప్పుడు జాగ్రత్త దీన్ని మనం దీన్ని విశ్లేషణ చేసి వివేకంతో చూసినప్పుడు దేవుడికి అన్యంగా ఏది లేదు స్పెసిఫిక్గా. ఎందుకంటే ఆయన అస్థి బ్రహ్మ ఉన్నారు. దేవుడు అంటేనే ఉండడం. సో ఆ ఉండడం అనేది ఉండడానికి హద్దులు లేవు, ఆ హద్దులు లేవు. ఆ హద్దులు ఉన్నాయనుకోండి. అయితే అందుకోసం అయితే ఇప్పుడు ఏంటంటే అయితే ఈ సత్యాన్ని అయితే ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్న జ్ఞానం నేనే అని. అయితే వెస్టిలో నేను అనుకుంటున్నాడు. ఇప్పుడు భగవంతుడు కూడా సగుణ బ్రహ్మ, సగుణ ఈశ్వరుడు కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? ఆ విరాట్ రూపం చూపెట్టాడు. ఆయన ఏంటంటే ఆయన అంతటా ఉన్నాడు. ఆయన విరాట్ బ్రహ్మాండం, ఆయన మ్యాక్రో, అది పెద్ద నేను. అయితే ఆయనకు ఆ జ్ఞానం అది అంతటా ఉంది కాబట్టి ఆయన అన్న నేను అది పెద్ద నేను, ఈ చిన్న నేను. అయితే చిన్న నేను జ్ఞానం చిన్న శరీరం, చిన్న శక్తి. ఆయనకు పెద్ద శరీరం అంటే యాక్చువల్గా అలా ఓన్లీ వ్యాపకత్వం. పెద్ద శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానం. అయితే ఇప్పుడు ఆయన అన్న నేను ఆ పెద్ద నేను, ఆయన ఇప్పుడు వ్యక్తి అన్నది చిన్న నేను. అయితే లక్షణ రీత్యా రెండు ఒకటే. ఈ విధంగా మనం ఆ లక్షణాన్ని పట్టుకొని మూలానికి చూడాలి. దీనికి వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ల్యాండ్ ఉందండి, వితౌట్ ఎనీ బౌండరీస్ ఉంది. ఆ ల్యాండ్లో ఒక వెంచర్ చేశారు, 1 కిలోమీటర్ రేడియస్. ఆ కిలోమీటర్ ఒక ప్లాట్ ఉంది, 100 మీటర్ల ప్లాట్. అయితే ఇప్పుడు ఈ 100 మీటర్ల ప్లాట్లో జీవుడు, అది కృష్ణుడు, ఎగ్జాంపుల్ కృష్ణుడు, ఈశ్వరుడు. ఆ ల్యాండ్ వెంచర్ బయట ఉంది పరమాత్మ. అయితే ఇప్పుడు ఒక పిడికాడు మట్టి తీసుకుంటే ప్లాట్లో కానీ, ప్లాట్ బయట కానీ, ఆ వెంచర్ బయట కానీ అంతా ఒకటే, తాత్వికంగా ఉండడం జ్ఞాన ప్రకాశ శక్తి. సో అందుకోసమే మనం వాచకంగా వేరు, ఇది ప్లాటు, ఇది జీవుడు, ఇది ఈశ్వరుడు, ఇది. కానీ
ఉంది జ్ఞానమే. ఆ వెంచర్ బయట ఉంది జ్ఞానం. దానికి బౌండరీస్ లేవు కాబట్టి అది ప్రజ్ఞ అన్నారు. అయితే బౌండరీస్లో ఉన్న ఆ పెద్ద జ్ఞానం, పెద్ద 1 కిలోమీటర్ది, అది సర్వజ్ఞ. ఇది అల్పజ్ఞ. అల్పజ్ఞ, అల్పవ్యాపి, అల్పశక్తిమంతుడు, సర్వజ్ఞ, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. అది అనంతం. ఇంకా దానికి నో బౌండరీస్. సో ఇది క్లారిటీ ఏంటి. అందుకోసమే కృష్ణుడు ఆ విరాట్ రూపం చూపెట్టినప్పుడు అంతటా తానున్నాడు, తనకు అన్యంగా ఏది లేదు. ఇప్పుడు కృష్ణుడిని వ్యక్తిగా చూద్దామా? మరి ఆ విరాట్ అంతటా ఉన్న అది నా స్వరూపం అన్నాడు. ఆ నేను అనేది కూడా నేను ఈ నా వ్యాపకత్వం, నా వైభవం, నా విభూతి. అయితే ఇప్పుడు మనం ఈ దేహంతోనే దేహం సంబంధించిన జ్ఞానం ఉంది. ఇప్పుడు మనం ఎదురుగున్న సోఫా కానీ వాల్ మనకు దాంట్లో జ్ఞానం ఉంది. కానీ మన జ్ఞానం ఇక్కడికే పరిమితమైంది కాబట్టి ఆ సోఫా వాల్ను కూడా భగవంతుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన అన్నాడు అన్నీ ఎవ్రీథింగ్ కూడా నదుల్లో నేను ఇది, పర్వతాల్లో ఇది, మరి నేను లేనిది లేదు అని చెప్పారు. అంటే ఆయన వ్యాపకత్వం ఉంది. ఇతను జీవుడు శరీరంలో ఉంటూ అవిద్యతో శరీరమే అనుకుంటూ మరి తంటాలు పడుతున్నాడు. ఇది ఒక సబ్జెక్ట్. అయితే ఇప్పుడు ఏంటంటే భగవతత్వానికి ఆ కృష్ణుడు చూపెట్టిన విరాట్ ఇది కాకుండా నా ధామం వేరు, నా తద్ధామం. ఈ సృష్టి అంతా కూడా వారు చూపెట్టింది విరాట్, అది ఒక అంశే. మరి ఆ లేఅవుట్ బయట ఉన్న ల్యాండ్ ఎట్లాగైతే అది ఎటువంటి హద్దులు లేవు, ఎల్లలు లేవు, సీమ లేదు. అయితే అది ఆయన స్వరూపం. వారికి ఎప్పుడు ఆ జ్ఞానం ఉంది. ఇటు పరిధిలో ఉన్న ల్యాండ్, పరిధిలో ఉన్న ఈ బ్రహ్మాండాల జ్ఞానం ఉంది, బియాండ్ ఉంది. జీవుడికి పరిధిలో ఉన్న దానికే పరిమితం అయిపోయింది, ఆ బయట తెలియదు. ఎందుకంటే ఆ జ్ఞానం వల్ల ముందు తాను జడం కాదని తెలుసుకొని తాను జ్ఞానం అని మరి అటు ఇంకా బయటికి ఒక ఘటాకాశం ఎట్లాగైతే దాని నుంచి విడిపడి మహాకాశం అవుతుందో అయితే దేవుడు అంతటా ఉన్న దేవుడే. అయితే కనిపించేదంతా ఎచ్చకించ జగత్సర్వం దృశ్యతే శూయతే. అయితే దేవుడు కాంతి ఏం లేదు. ఇప్పుడు కనిపించేవన్నీ కూడా అలలు, దానికి అధిష్టానంగా సముద్రం. ఇప్పుడు అల కూడా సముద్రమే. అలకు అస్తిత్వం లేదు సముద్రానికి. ఇప్పుడు దేవుడు సముద్రం అలన అంతటా ఉందా అంటే సముద్రానికి అన్యంగా లేదు. అలలు కూడా సముద్రాన్ని అలలు సముద్రంలో అలలు ఉన్నాయి, అల సముద్రం మీద ఉంది. సో దేవుడు నిరాకారం, సర్వ సాకారం, సర్వవ్యాపకం, అంతటా ఆయన తప్ప ఏం లేదు. ఏకమేవ అద్వయం బ్రహ్మ. హరి ఓం.